Yeah. Hi students, good morning everyone. చూడన్నా మీకు నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ చెప్తున్నాను. ఈరోజు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కంటిన్యూషన్ చెప్తున్నాను నేను. సో చూడండి, పవర్ కంట్రోల్స్ అంటే ఏంటి అసలు మనకి. సో మనం ప్రీవియస్గా ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం. మనం టైప్స్ ఆఫ్ వైరింగ్ డిజైన్ డయాగ్రామ్స్ చూసాం, తర్వాత వోల్టేజ్ డ్రాప్, తర్వాత కేసింగ్ అండ్ క్యాపింగ్ గురించి ఇంకా ఇండెప్త్గా అడిగారు. సో వాటి గురించి చెప్పాం. సో తర్వాత కొన్ని వైరింగ్కి సంబంధించి కొన్ని కంట్రోల్ వైరింగ్స్ ఎలా ఉంటాయి, ఏ వైరింగ్స్ ఎక్కడ వాడతారు అనేది కొంచెం ఉంటారన్న మనకి. సో అన్ని చోట్ల మనకి ఒకే రకమైన వైరింగ్ అనేది, మన ఇళ్ళలో చేసే వైరింగ్ అన్ని చోట్ల అనేది మనం అదే వాడరు. సో వైరింగ్ అనేది కొంచెం వేరే విధంగా కూడా మనకి మరే కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటనేది సో చూడండి. సో ఇప్పుడు ఒక మోటార్, ఆల్రెడీ మీకు దీనికోసం నేను చాలాసార్లు చెప్పాను నేను. సో పవర్ కంట్రోలర్స్ అంటే కంట్రోలింగ్ నెట్వర్క్ నన్ను మొత్తం కూడా ఒక పవర్ని, అంటే ఒక 3 ఫేజ్ పవర్ని మనం కంట్రోల్ చేయడానికి వాడేదే పవర్ కంట్రోలర్స్. అంటే టోటల్ పవర్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ పవరే యూజ్ చేస్తాం మనం. సో అది ఎలాగా అనే దాని మీద మనం చూద్దాం ఒకసారి. అంటే అంత డెప్త్గా అవసరం లేదు, మీకు బేసిక్ చెప్తాను. దీని ఇన్డెప్త్ చెప్పాలని చాలా టాపిక్ ఉంటుంది, అది ఇప్పుడు అది అయ్యేది కాదు, చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ దీనికోసం మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇన్డెప్త్గా ఎందుకు అంత టాపిక్ లేదు. సో నెట్లో కూడా చాలా ట్రై చేసాం, ఎక్కడ దొరకలేదు అది. ఎందుకంటే అదంతా కూడా ఆటోమేషన్ టెక్నాలజీ నన్ను మొత్తం కూడా దానికోసం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఓకే, సో చూడండి, పవర్ కంట్రోలర్స్ 3 ఫేజ్ మోటార్స్ అండ్ స్టార్ అండ్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ వితౌట్ టైమర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 3 ఫేజ్ మోటార్ తీసుకుందాం, స్టార్ అండ్ డెల్టా కనెక్షన్. దాని రివర్స్ ఫార్వర్డ్ అనేది ఎలా కనెక్ట్ చేస్తారు, దాని కంట్రోలర్స్ ఏమి యూజ్ చేస్తారు అనేది చూడండి. సో చూడండి, 3 ఫేజ్ మోటార్ స్టార్ అండ్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ అప్ డౌన్ వితౌట్ ద టైమర్ పవర్ కంట్రోల్ వైరింగ్ డయాగ్రామ్. ఇన్ దిస్ మోటార్ స్టార్టర్ there are 4 contactors and switches, 2 on push buttons and off push are used to change the rotating directions and 3 phase motors such as reverse, forward, up or down. As there is no timer used to control circuit, the operating is semi automatic or manual. సో మనం ఒక 3 ఫేజ్ మోటార్ని సో రివర్స్లో తిరగడానికి, అంటే ఫార్వర్డ్ రివర్స్ అంటే ముందుకి వెనక్కి తిరగడానికి అంటే ఎటువంటి టైమర్ అంటే మనకి ఏంటంటే ఇంత టైం వరకు తిరగాలని టైమర్ పెట్టుకుంటాం. ఆ టైమర్ లేకుండా ఎలా మనం దాన్ని చేస్తాం కనెక్షన్, దానికి ఏమేమి యూజ్ చేస్తాం. 4 కాంటాక్టర్స్ వాడతారంట, అండ్ స్విచ్చెస్ ఒకటి, పుష్ బటన్స్, ఆఫ్ పుష్ బటన్స్ 2, ఆన్ పుష్ బటన్స్ 2, ఆఫ్ పుష్ బటన్స్ 2. సో అలా అంటే NONCలు వాడతారు అక్కడ. సో ఇలా కంట్రోలింగ్ ఆపరేషన్ అనేది ఎలా చేస్తారు అంటే ఆటోమేటిక్గా ఎలా చేస్తాం, మాన్యువల్గా. అంటే ఆటోమేటిక్గా ఇది ఏంటంటే మనకి సిస్టమ్ నుంచి కమాండింగ్ ఇచ్చుకునేది ఉంటుంది. దానికి కమాండింగ్ సంబంధించి దాని PLC ఆపరేషన్ అని చెప్పేసి మళ్ళీ ప్రోగ్రామింగ్ చేసి, ఆ ప్రోగ్రామింగ్లో దాన్ని సిస్టమ్ కమాండ్ ఇస్తారు, సిస్టమ్ నుంచి రియల్ ఆపరేషన్ ఇచ్చుకుంటారు అనమాట దానికి కమాండింగ్. సో కమాండింగ్ ఆపరేషన్స్ ఉంటాయి దానికి సంబంధించి. The power circuit of schematic diagrams of L1, L3 has been the change from reverse forward operations, and 3 phase motor has changed the limit 3 wheel changing rotating the operation direction. The kind of motor starting methods through motor starters are need to use it to lathe machines and cranes etc. to change the rotation of motors. సో మోటార్స్ యొక్క రొటేషన్ చేంజ్ చేయడానికి, దాని వాటి యొక్క వర్కింగ్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి ఈ విధంగా మనకి యూజ్ చేస్తాను. అంటే వాటి టైం టు టైం ఆపరేట్ అవ్వడానికి కూడాను ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్, లైన్ డయాగ్రామ్స్ అనేది మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆ ఎక్విప్మెంట్స్ కొన్ని చెప్పాడు, దాని యొక్క వర్కింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూడండి. సో K1 కాంటాక్టర్ అంటే నెంబర్ 1 కాంటాక్టర్, K2, K3, K4 అలా 4 కాంటాక్టర్లు వాడుతున్నాం కదా, అవి చెప్తున్నాడు ఇక్కడ. సో అవి ఏంటి ఇక్కడ చూడండి, అక్కడ తీసుకుని ఏమిటి చెప్పాడు మీకు. సో OL ఓవర్లోడ్ రిలే థర్మల్. సో NO నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, NC నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ స్విచ్చెస్ అన్నవి. ఫార్వర్డ్ FR అంటే ఫార్వర్డ్ పొజిషను, రివర్స్ అంటే రివర్స్ డైరెక్షన్, T అంటే టైమరు, L1, L2, L3 అంటే 3 లైన్స్ ఆర్ ఫేసెస్. ఇది ఫేస్ కనెక్షన్ అండి L1, L2, L3 అనేది. K1, K2, K3, 4 అనేది కాంటాక్టర్స్, 4 కాంటాక్టర్స్ పెట్టుకుంటాడు. Y అనేది స్టార్ కనెక్షన్, D డెల్టా కనెక్షన్. సో ఇది మనకి, సో ఇది పవర్ డయాగ్రామ్ ఆఫ్ 3 ఫేజ్ మోటార్ connected to star delta starter without timer operation, the motor in reverse forward direction. సో చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో దీన్ని జూమ్ చేస్తాను నేను ఒకసారి.
చూడండి ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు అన్నమాట. సో ఈ డయాగ్రామ్లో మీకు ఏం చెప్తున్నాడు, సో L1 L2 L3 సో లైన్స్ ఇవి. ఇది న్యూట్రల్ కామన్గా తీసుకుంటే యాక్చువల్గా అయితే న్యూట్రల్ ఉండదు 3 ఫేస్ మోటార్స్లో, ఎక్కువగా మనకి ఫేస్లో వెళ్తాయి. దాని తర్వాత ఉంటే మా అయితే ఎర్తింగ్ తప్ప ఇంకేం ఉండదు. ఎర్తింగ్ కన్ఫర్మ్ ఉంటుంది మోటార్కి. న్యూట్రల్ అనేది అంత ఎక్కువ వాడరు 3 ఫేస్ మోటార్స్లో. సో చూడండి జనరల్ ఫ్యూజెస్ వేసాడు. సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక బ్రేకర్ పెట్టుకుంటారు, మనకి MCC బోర్డు పెట్టుకుంటారు. తర్వాత చూడండి కాంటాక్టర్ K1 ఫార్వర్డ్ కాంటాక్టర్, K2 రివర్స్ కాంటాక్టర్, K3 స్టార్ కాంటాక్టర్, K4 డెల్టా కాంటాక్టర్. సో ఇలా 4 కాంటాక్టర్లు పెట్టుకున్నాను మనకి. సో ఈ 4 కాంటాక్టర్ వచ్చి పవర్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో అది చెప్తున్నాడు ఇక్కడ. సో దీని నుంచి ఓవర్లోడ్ రిలేకి ఇచ్చుకుంటాం. ఓవర్లోడ్ రిలే అంటే లోడ్ ఏమన్నా కొంచెం ఎక్కువైంది దాని మీద వెంటనే అది అంటే దాంట్లో మనకి చెక్ పాయింట్స్ ఉంటాయి, రిలే ఆపరేషన్ అనమాట. అది డిటెక్ట్ చేసేది ఒక సెన్సింగ్ డిటెక్టర్ అనేది. దాంట్లో ఏంటంటే కాయిల్కి ఓవర్లోడ్గా ఏమన్నా ఈ మోటార్ లోడ్ కన్నా ఎక్కువగా ఏమన్నా మనం ఇచ్చామంటే వెంటనే అది పవర్ని ట్రిప్ చేయడం జరుగుతుంది. సో దానికి వచ్చే పవర్ అనేది వెంటనే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం లోడ్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మళ్ళీ రీ ఆన్ చేసుకోవాలి దాన్ని. సో అలా ఇది కంట్రోల్ డయాగ్రామ్ అన్న. ద కంట్రోల్ డయాగ్రామ్ ఆఫ్ 3 ఫేస్ మోటార్ స్టార్ అండ్ డెల్టా వితౌట్ టైమర్, రివర్స్ ఫార్వర్డ్ అప్ డౌన్ పొజిషన్. సో దాన్ని మళ్ళీ మనం కంట్రోల్ డయాగ్రామ్ చూసాం. సో ఇది కంట్రోల్ వైరింగ్. దాంట్లో మనం ఇప్పుడు ఇదంతా 3 ఫేస్ లైన్ డయాగ్రామ్. ఇది అంటే ఇది 3 ఫేసెస్ ఎలా ఇస్తున్నాం దానికి సప్లై లైన్ డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేసే సింగిల్ ఫేస్ ఉంటుంది. దీని అంతటిని ఆన్ ఆఫ్ చేయడానికి ఆపరేట్ చేయడానికి గల సింగిల్ ఫేస్ కంట్రోల్ వైరింగ్ అన్నమాట ఇది. సో ఇవి కంట్రోల్ వైరింగ్. సో చూడండి ఫార్వర్డ్ పుష్ బటన్, రివర్స్ పుష్ బటన్స్ ఇవి, అండ్ స్విచ్చెస్ ఇవి పుష్ బటన్స్ అని ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటి NONC స్విచ్లు అనమాట. ఈ NONC స్విచ్లు అన్నీ ఎక్కడ ఉంటాయంటే మీకు కాంటాక్టర్స్ అని చెప్తుంది చూసారా, కాంటాక్టర్స్ పైన మీకు క్లియర్గా కనిపిస్తాయి NONC. ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మోటార్ కోసం. ఈ కాంట్రాక్టర్ కోసం వాళ్ళు చెప్పేసి ఒకసారి నేను క్లాసెస్ చెప్తాను. సో ఈ కాంట్రాక్టర్లు అవి ఎక్కడ వాడతారు అనేది ఇది దాంట్లో ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ప్రతి కాంటాక్టర్ పైన ఇప్పుడు ఒక కాంటాక్టర్ ఉందంటే దాంట్లో దానికి ఇన్కమింగ్ టెర్మినల్స్ అంటే ఈ ఫేస్ టెర్మినల్స్ 3 టెర్మినల్స్ కాకుండా అంటే పైన 3 కింద 3 టోటల్ 6 టెర్మినల్స్ ఉంటాయి. అంటే ఇన్కమింగ్ మెయిన్ సప్లై. ఈ మెయిన్ సప్లై కాకుండా దాన్ని ఆపరేట్ చేయడానికి ఆ మెయిన్ సప్లై ఇచ్చినంత మాత్రాన మన పవర్ ఫ్లో అయిపోతుంది. దాంట్లో దాన్ని ఆపరేట్ చేయడానికి దానిపైన మళ్ళీ ఒక్కొక్క 6 టెర్మినల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఎలా ఉంటాయనన్నా A1 A2 NONC అంటే ఒక NO ఒక NC అలా ఉంటాయి ప్రతిదానికి కూడా. సో దాన్ని ఆన్ ఆఫ్ చేయడానికి దానికి కమాండ్స్ అంటే టైం టు టైం మనకి ఈ టైంకి ఇది ఆన్ అవ్వాలి అంటే ఇది ఆఫ్ అయినంటే ఇది ఆన్ అవ్వాలి, ఇది ఆన్ అయినంటే ఇది ఆఫ్ అవ్వాలని చెప్పేసి టైం టు టైం రివర్స్ ఫార్వర్డ్ ఇచ్చుకుంటాను. ఈ పుష్ బటన్ నొక్కితే ఈ రకంగా దీంట్లో ఆపరేషన్ చేంజ్ అయిపోయి ఇది ఆన్ అవ్వాలి, ఇది నొక్కితే ఇది ఆగిపోయి ఇది రకంగా చేంజ్ అవ్వాలని చెప్పేసి వాటిపైన ప్రతి దానిపైన కూడా కాంటాక్ట్ టెర్మినల్స్ ఉంటాయి. సో అది ఒకసారి మీరు చూద్దాం, కింద నేను చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. సో చూడండి సో schematic wiring diagram of 3 phase motor connections for reverse and forward operating using star and delta starter with timer without timer చూడండి అన్న. సో ఇది 3 phase సప్లై RYB ఇచ్చుకున్నాము. సో RYB ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూడండి నేను ఇంకా జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ 3 టెర్మినల్స్ ఇచ్చేసారు జరిగినాయి. ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఆన్ అవ్వడానికి ఇచ్చే మెయిన్ బటన్స్ అనమాట. దీనికి సప్లై ఇచ్చినంత మాత్రం దీని నుంచి సప్లై డైరెక్ట్గా వెళ్ళిపోదు, వీటికి అన్నీ వెళ్ళిపోదు. వీటికి సమానంగా కంట్రోల్ వైరింగ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఆ కంట్రోల్ వైరింగ్ మనకి ఇది ఇక్కడ అనమాట, ఈ డయాగ్రామ్ అనమాట. ఈ కంట్రోల్ వైరింగ్ ఎలా చేయాలి అనేది ఈ కంట్రోల్ వైరింగ్ మనకి చాలా డయాగ్రామ్స్ ఉంటాయి రకరకాలుగా. అంటే మనకు ఇప్పుడు ఒక ఆన్ బటన్ నుంచి ఆఫ్కి ఎలా తీసుకెళ్తాము, ఒక బటన్ నొక్కితే ఎలా ఆఫ్ అవుతుంది, అది నొక్కితే ఎలా ఆన్ అవుతుంది, దానికి ఆన్ అయినప్పుడు ఇండికేషన్ వస్తుంది, ఆన్ అయినప్పుడు గ్రీన్ ఇండికేషన్ వస్తుంది, ఆఫ్ అయినప్పుడు రెడ్ ఇండికేషన్ వస్తుంది. సో ఈ విధంగా ఎలా వస్తున్నాయి
అనేది మనకి వీటి ద్వారానే, ఇక్కడ ఉన్న ఈ టెర్మినల్స్ ద్వారానే ఆ ఇండికేషన్స్ ఇవి చేంజ్ అవ్వడం, అంటే ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, లేదా రివర్స్ తిరగడం, మనకి స్టార్ నుంచి డెల్టాలో మారడం, డెల్టా నుంచి స్టార్లో మారడం అనేది ఈ టెర్మినల్స్ ద్వారా, అంటే దీని ఇచ్చిన మెయిన్ టెర్మినల్ కాబట్టి సైడ్స్ ఉన్నాయి చూసారా ఈ టెర్మినల్. ఈ కాంటాక్టర్స్ అనేది చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా డిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి అన్న. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మోడల్లో చేసుకుంటుంది, వాళ్ళకి తగ్గ మోడల్గా చేస్తుంది. సో అలాంటివి మనకు చాలా ఉన్నాయి. ఈ కాంటాక్టర్ అంటే సైడ్ వచ్చినాయి, ఇంకో కాంటాక్టర్స్ అయితే ఈ పైనే వస్తాయి. ఈ టెర్మినల్స్ ఉంటే వీటికి పైన మళ్ళీ రివర్స్లో అవి కూడా వస్తాయి. సో ఆ విధంగా ఉంటుంది. మనకి అడిషనల్గా కావాలంటే ఇంకా దీనిపైన ఆక్సిలరీ కాంటాక్టర్ అని చెప్పేసి దీనిపైన ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఆక్సిలరీ కాంటాక్టర్ అంటే దాంట్లో మళ్ళీ ఎన్ఓఎన్సీ బటన్స్ మనకి మళ్ళీ వస్తాయి, దాన్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఆపరేట్ యూజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి యూజ్ చేస్తారనమాట. సో ఇది పవర్ కంట్రోల్కి సంబంధించింది మీకు మెయిన్గా. సో ఈ విధంగా మనకి పవర్ కంట్రోల్స్లో వాటికి చేస్తారు చూడండి. రిలేటెడ్గా పవర్ కంట్రోల్ వైరింగ్ లిస్ట్ చూడండి. కంట్రోల్ 3-phase మోటార్ ఫ్రమ్ ద 2 buttons పవర్ కంట్రోల్ డయాగ్రామ్. ఆన్ ఆఫ్ 3-phase మోటార్ కాంటాక్ట్ పవర్ కనెక్టింగ్ పవర్స్ కంట్రోలింగ్ స్కీమాటిక్ వైరింగ్ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. స్టార్టింగ్ స్టాప్ 3-phase మోటార్స్ 1 place పవర్ కంట్రోల్ డయాగ్రామ్. 3-phase స్ప్లిట్ మోటార్ రొటేటెడ్ స్టార్టింగ్ కంట్రోల్ పవర్ డయాగ్రామ్. 2 speeded 1 direction 3-phase మోటార్. ఇవన్నీ కూడా దీని రిలేటెడ్ ఇంకా మనం ఇప్పుడు చెప్పుకుంది ఒకటే. ఏం చెప్పుకున్నాం? 3-phase మోటార్ స్టార్ అండ్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ వితౌట్ టైమర్ చెప్పాం. ఇదే విధంగా రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. సో ఈ లిస్ట్ ఇవి ఇంకా చాలా ఉంటాయి, ఇదే కాదు ఇంకా చాలా ఉంటాయి. టీవీఎల్ స్టార్టర్ ఇలాంటివి చాలా వస్తాయి అన్నీ కూడా. సో ప్రస్తుతం మెయిన్గా ఏంటంటే ఒక 7 ఇచ్చాడు వాళ్ళ లిస్ట్గా, అంటే ఇది నెట్లో దొరికింది, ఇది బాగా దొరుకుతుంది. సో ఇది అంత రిలేటెడ్ టాపిక్ కాదు. సో ఆ లిస్ట్ అనేది సపరేట్గా మనం చూడవచ్చు, ప్రతి డయాగ్రామ్స్ కూడా. నేను డయాగ్రామ్స్ కూడా మీకు స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయనేది మీకు గ్రూప్లో పెడతాను నేను. సో ఒకసారి వాటి కనెక్షన్స్ ఎలా వెళ్తున్నాయి, కంట్రోల్ వైరింగ్ ఎలా వెళ్తుంది అనేది మీరు చూడండి. నేను సపరేట్గా డయాగ్రామ్స్ దానికి సంబంధించిన వీడియో లింక్స్ పెడతాను. నెట్లో ఉన్నవి తెలుగులోనే కాదు, మ్యూజిక్ వేజ్గా వచ్చేసి మనకి కనెక్షన్స్ అనేది క్లియర్గా చూపిస్తాడు, ఏ కనెక్షన్ ఎక్కడ ఇస్తున్నాం అనేది. సో ఒకసారి ఆ కనెక్షన్స్ చూడండి, ఆ కనెక్షన్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి. సో నెక్స్ట్ చూడండి అన్న, ఇన్స్టాలేషన్ కమ్యూనికేషన్ వైరింగ్ ఇంట్రడక్షన్. సో మనకి వైరింగ్ సిస్టమ్కి వచ్చేసరికి కేవలం ఒక ఎలక్ట్రికలే కాదండి, మనకి నెట్వర్క్ కేబుల్స్ ఉంటాయి అండ్ పవర్ కేబుల్స్ ఉంటాయి. టెలికమ్యూనికేషన్ అంటే మన టీవీకి వచ్చే కేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనేది అన్నీ మనం చూద్దాం ఒకసారి. సో చూడండి, ప్రిపేర్ హౌ యూ కమ్యూనికేషన్ వైరింగ్స్ will show the how to install Cat5e and RG6 coaxial cable up to the telephones, TVs, internet and other communications. It is easiest to install and expand the modest with your when you do it yourself. దీన్ని మనం చాలా ఈజీగా చేసినాం. మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉన్నంత కాంప్లికేటెడ్గా ఇవంత కష్టంగా ఉండవు. బట్ వీటిని ఈజీగా మనం మైండ్లో ఫిక్స్ చేసుకున్నట్టు వాటి యొక్క టెర్మినల్ కనెక్షన్స్ ఉంటాయి అన్న. టెర్మినల్స్ లైన్ టు లైన్గా ఎలా ఇవ్వాలి అనేది మనం ఒక్కసారి దీన్ని మైండ్ చేసుకున్నాం అంటే దాని నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు, చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు ఈ వైర్స్ని మనం. సో చూడండి, కమ్యూనికేషన్ వైరింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ద న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్స్. చూడండి అన్న, ఇవి రెండు కూడా నెట్వర్క్ కేబుల్స్, అంటే ఒక టెలిఫోన్ కేబుల్, ఒక నెట్వర్క్ కేబుల్స్, రెండు వచ్చేసేమో మన టెలివిజన్ కేబుల్స్ లాంటివి. సో కమ్యూనికేషన్ కేబుల్స్ అవుట్లెట్స్. సో చూడండి, కమ్యూనికేషన్స్ విధంగా మనకి ఏవే వస్తాయి అవుట్లెట్గా. సో DVD, VCR కేబుల్స్, satellites, TV receivers when they transmit the any television to in the house. Computers can be networked to share files and computer peripherals like printers as scanners. సో మనకి DVD, VCRs ద్వారా, కేబుల్ నెట్వర్క్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా మనకి టీవీ రిసీవర్స్ వీళ్ళు యూజ్ టు ఏం చేస్తున్నాయి, మనకి ట్రాన్స్మిట్గా హౌస్కి టెలివిజన్ అనేది మనకి అందిస్తున్నాయి ఇళ్ళలో. సో టెలివిజన్ అంటే ఏంటి, మన టీవీస్ చూస్తాం, ఖచ్చితంగా టీవీలో ఆన్ చేసి చూస్తున్నాం. సో ఆ టెలివిజన్ ఎలా వస్తుంది అనేది మన విజువల్గా మనకి. నెక్స్ట్, కంప్యూటర్స్ కెన్ బి నెట్వర్క్డ్ యాజ్ షేర్డ్ ఫైల్స్ ఆర్ కంప్యూటర్ ప్రింటర్ స్కానర్. సో కంప్యూటర్ నుంచి ఒక ప్రింటర్ స్కానర్ ఇస్తున్నాం అంటే మనకు ఇప్పుడు ప్రింటర్ నుంచి ఇక్కడ నుంచి ప్రింట్ ఇవ్వాలి ఒక ప్రింటర్కి. సో మనం ఏం చేస్తున్నాం, వైర్ల ద్వారానే కదా అందిస్తున్నాం. సో కేబుల్స్ ద్వారా దానికి సిగ్నల్ ఎలా వెళ్తుంది అనేది ఆ రకంగా కూడా ఉన్నాయి మన రిమోట్ క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కెమెరాస్ కెన్ బి హుక్డ్ ఆన్ ద టెలివిజన్ ఎనీవేర్ టు హౌస్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ హుక్ అప్ అట్ ద బ్రేజర్స్. సో చూడండి అన్న, టీవీ క్లోజ్డ్ కెమెరాస్, రిమోటర్స్ అని ఉన్నాయి. సో కెమెరాస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, మన సెక్యూరిటీ పర్పస్గా మనం టెలివిజన్ చేసుకున్న ఒక మానిటరింగ్ చేస్తాం, అది చెప్తున్నాడు. దానికి సంబంధించిన వైర్స్ ద్వారానే కదా అది కూడా ట్రాన్స్మిట్ అయ్యేది. సో చూడండి, యూ విల్ హ్యావ్ టు
telephones like capacity to run the pentagons. సో చూడండి మన టెలివిజన్స్గా మన టెలిఫోన్స్ మన ప్రీవియస్గా మన టెలిఫోన్స్ ఉండవు, అంటే సెల్ ఫోన్స్ వాడతాం, కానీ ప్రీవియస్గా మన టెలిఫోన్స్ అనేవి ఉండే మనకి. ఈ హోమ్లీ రెగ్యులర్ ఎదర్ కేబుల్స్ ఆర్ టెలిఫోన్ బేస్డ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్. మనకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తున్నారు, టెలిఫోన్ సర్వీస్ అన్నీ ఇస్తున్నారు. మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఇంట్లో రూటర్ అనేది ఇచ్చుకుంటాం. రూటర్ ఇచ్చుకుని దాని నుంచి కేబుల్ ద్వారా అయితే కేబుల్ ద్వారా ఇచ్చుకుంటాం, లేదంటే వైఫై ద్వారా రిసీవింగ్ చాలా తక్కువ ఉంటుంది మనకి. మ్యాక్సిమం కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటే హై స్పీడ్లో పనిచేస్తుంది నెట్ అనేది మీకు. చూడండి, ద నెసరీ లైన్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ హ్యాండిల్ ఇంటూ స్విచెస్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్ టీవీస్. సో డిజిటల్ అనలాగ్ టీవీస్ అని అనలాగ్ అండ్ చాలా ఉన్నాయి, డిజిటల్ టీవీస్ చాలా వచ్చినాయి మనకి. హోల్ హౌస్ ఆడియో సిస్టమ్స్ కెన్ బి రొటేటెడ్ ఓవర్ ద సేమ్ కేబుల్స్. సో ఆడియో సిస్టమ్స్ మనకి ఇంట్లో హోమ్ థియేటర్స్ ఇలాంటివి ఎన్నో వాడతాం. సో ఇన్ని విధాలుగా మనకి ఆడియో పరంగా కూడా కేబుల్స్ యూజ్ అవుతున్నాయి. ఆడియో కేబుల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ కేబుల్స్ ఉన్నాయి, టెలిఫోన్ కేబుల్స్ ఉన్నాయి, నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయి, టెలివిజన్ కేబుల్స్ ఉన్నాయి, విజువల్ కేబుల్స్. సో ఇన్ని విధాల కేబుల్స్ అనేది మనకి ఎలా పనిచేస్తున్నాయి, వాటిని ఎలా మనకి యూజ్ అవుతాయి, మనకి ఎలా వాటిని ఇన్స్టాల్ చేస్తున్నారని చూద్దాం మనం. డిపెండింగ్ ఆన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ హోమ్ కంట్రోల్స్ క్యాన్ బి కపుల్డ్ ద స్మార్ట్ అప్లయన్సెస్ అన్నీ కూడా చూడండి. ప్లాన్ ద డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ లొకేషన్ కేబుల్స్. సో కేబుల్స్ ఈ విధంగా మనకి టెలివిజన్ ఇచ్చుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి ఈ విధంగా ఉంటాయన్న కేబుల్ కనెక్షన్స్. సో చూడండి కేబుల్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు అవి. సో కేబుల్లో ఉండే లేయర్స్. సో ఈ వైర్స్ అనేది ఎప్పుడు కట్ అవ్వకూడదు, మన స్లీవ్ తీసినప్పుడు చాలా స్లీవ్స్గా తీయాలి వీటిని. సో వీటిని ఈ విధంగా క్రిమ్ చేస్తారు వాళ్ళు. క్రిమ్ చేసేసి దాన్ని అది ఒకసారి దాంట్లో ఫిక్స్ అయిందంటే ఇంక రాదు అని. జస్ట్ ఇది ఏమవుతుందంటే అక్కడ గ్యాప్లో మనకి ఆ వైర్ అనేది ప్లేస్ అవుతుంది, అంటే దానికి గ్యాప్ అయ్యి ఆ ప్లేస్ అయ్యే వైర్ విధంగా వాడు అక్కడ డిజైన్ చేస్తారు. అది ఏమవుతుందంటే జస్ట్ మనకు వైర్ ఉంటుంది బయటికి, వైర్కి ఏమవుతుందంటే దానికి చిన్నగా మనం క్రాసెస్లో మెయిన్ కాపర్ వైర్ కట్టకుండా పైన స్లీవ్ మాత్రమే కట్ అయ్యి అది ఐరన్ ద్వారా మనకి సప్లై లోపల ఉన్న కండక్టర్ ద్వారా అది సప్లై తీసుకుంటుంది. సో అదే అనమాట మనకి ఇక్కడ జరిగేది. సో ఈ విధంగా క్యాట్5 కేబుల్ అనేది క్రిమ్ చేస్తారు మనకి. దీనికి క్రింపింగ్ టూల్ ఇది. సో ఈ విధంగా మనకి క్రింపింగ్ చేసుకుంటారు. ఇది కేబుల్కి నెట్వర్క్ వాడే పిన్స్ ఇవి. ఈ విధంగా కూడా కేబుల్ పిన్స్ అనేది ప్రింట్ చేసుకుంటారు. సో చూడండి అన్న ఒక నెట్వర్క్. సో ఇదంతా కూడా ఒక మదర్ బోర్డ్లో ఉన్న నెట్వర్క్ ఇది. సో ఒక్క నిమిషం మీకు జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇది ఏం చేశాడు, ఒక నెట్వర్క్ కేబుల్ తీసుకొచ్చి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే బేస్లో పనిచేస్తాయి. సో దీని నుంచి ఒకదానికొకటి షేరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ ఒకదానికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి ఇవన్నీ కూడా లూప్స్ తీసుకోవడానికి యూస్ అవుతుంది. అంటే మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ నుంచి ఇవన్నీ కూడా సబ్గా తీసుకోవచ్చు. వీటిల్లో ఇవన్నీ ఒక చోట ఉంటే మెయిన్ ఒక చోట ఉంటుంది. ఆ మెయిన్ నుంచి ఏంటంటే ఇవన్నీ కూడా సబ్గా తీసుకోవచ్చు. ఇలాగే వీటిల్లో కూడా ఒక మెయిన్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ నుంచి సబ్కి ఇస్తారు. సబ్ నుంచి మొత్తం అన్నీ కూడా కమ్యూనికేషన్స్ అనేది అవుట్పుట్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా చేయాలంటే మన కంప్యూటర్ ల్యాబ్లో చూడండి, మన ప్రతి సిస్టమ్ కూడా నెట్వర్క్ కేబుల్ అనేది వచ్చింది. నెట్వర్క్ కేబుల్ వచ్చినప్పుడు పైన మన రూమ్లోకి వెళ్ళిన పైన మీకు ఒక DVR అనేది కనిపిస్తుంది. DVR నుంచి ప్రతి దానికి కూడా కేబుల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కేబుల్ అనేది ఇండివిజువల్గా దానికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఒక నెట్వర్క్ కేబుల్ నుంచి అన్ని నెట్వర్క్ కేబుల్స్ అనేది వెళ్ళడం జరిగింది. సో అది ఈ విధంగా మనకి లూప్స్ వేసుకుంటారు. మెయిన్ నుంచి ఇలా ఇంటర్నెట్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దానికి ఇచ్చాడు, దీని నుంచి అన్నట్లు కమ్యూనికేషన్ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇలాగా ఇది రకంగా ఉంటారన్న. సో ఈ విధంగా మనకి కమ్యూనికేషన్ కేబుల్స్ అనేది ఎంటర్ చేస్తారు. సో కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా కనెక్ట్ చేయడం కూడా నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే అది కూడా ఒక వర్కే మనకి. సో ఒక ఎలక్ట్రికలే కాదు, ఇది కూడా ఒక వర్కే మనకి. సో ఈ విధంగా కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన నోట్స్ నేను ఎక్కడ దాకా మీకు నోట్స్ పెడతాను, చాలా క్లియర్గా రాసుకోండి. సో అందరూ కూడా బాగానే అటెండ్ అవుతున్నారు. మన 1 to 50 క్లాస్ అయితే బాగానే అటెండ్ అవుతున్నారు. బట్ 51 to 100 చాలా రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది నాన్న. ఒక 6-7 కంటే ఎక్కువ వస్తుంది మరి 50 మందికి. కనీసం రెగ్యులర్ ఆబ్సెంటీస్ అందులో ఒక 15 మంది పైన ఉంటారు రెగ్యులర్ ఆబ్సెంటీస్ రెగ్యులర్గా చూసుకున్నా. సో మిగతా వాళ్ళు మరి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు చాలామందికి. సో నేను సతీష్ సార్ ఆల్రెడీ వీక్లీ ఫోన్లు చేస్తున్నా సార్, రెస్పాండ్ లేదంట. సో ఇక నేను ఖచ్చితంగా ఫోన్లు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి మాట్లాడతాను కన్ఫర్మ్గా. అది ఎందుకు రారని నేను రెస్పాండ్ అవ్వడం నేనే చూస్తాను ఒకసారి.
1 to 50 అయితే మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది మరి ఒక్క రోజు వస్తున్నారు, 2 రోజులు ఆబ్సెంట్ అవుతున్నారు. అది కూడా కవర్ చేసుకోండి. మీ అటెండెన్స్ అనేది మిస్ చేసుకుంటారు మీరే. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే. ఓకే నాన్న, గుడ్స్. స్టే హోమ్, స్టే సేఫ్ నాన్న, జాగ్రత్తగా ఉండండి.